హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు నేను బంగాళదుంప చిప్స్ ఫ్రై చేస్తున్నాను. దీనికి ఏం కాదు, ఇదిగో బంగాళదుంప పలచగా కోసుకోవాలి చక్కెరలాగా. తర్వాత పోపు, అదిగో ఆయిల్ వేసాను. పోపు అంటే ఎండుమిరపకాయ, పోపులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు పోపులు, ఎల్లుల్లిపాయ జంట, కరివేపాకు, వేస్తాను. ఏదైనా పోపే కింద ఇప్పుడు ఇది వేసేయడమే. చిప్స్లా కోసుకోవాలి చక్కెరలాగా. ఇది చిప్స్ ఫ్రై అనమాట. మూత పెట్టకూడదు, మూత పెడితే మళ్ళీ కూరలోకి వస్తుంది. మూత పెట్టకుంటే ఆపాలి. సింపుల్గా అయిపోద్దండి వంట ఈ కర్రీ అయితే. అంటే ఉల్లిపాయలు ఇందులో చూడండి ఎలా వేస్తుందో. ఇదిగోండి అమ్మా, చూడండి అమ్మా, వేగిందా? ఇంకా వేగాలి. ఇది వేగాక ఇదేంటంటే సాంబారు చేసుకుంటాం కదా, సాంబార్ అన్నంతో బాగుంటుంది కూరలుగా. లేదంటే పలచని రసం పెట్టుకొని ఇలాగ వేపుకొని తిన్నా బాగుంటుందండి. చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది అసలు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మాంసారు చేసుకున్నా అప్పుడాలు అట్లకంటే ఇలాగే బాగుంటుంది. చూడండి, చిప్స్ లాగే ఉంటుంది అసలు. చూసారా? ఇంకేమన్నా వేడికి వేగిపోతాయండి. ఇందులోకి ఉప్పు, కారం, పొడి కారం అన్నమాట. ఇది మసాలా కారం కాదు, పొడి కారం. అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈ చిప్స్ కోసండి చిప్స్ ఫ్రై అనమాట. బంగాళదుంప చిప్స్ ఫ్రై. చిప్స్ అసలు ముక్క ఎంత విడిపోయి వచ్చిందో. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అమ్మా. అలాగే బెల్ ఐకాన్
నొక్కండి. తర్వాత ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి, అది వేరే వాళ్ళకి వెళ్తుంది కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంతే కూర, ఇంకా ఇదేం చేయవసరం లేదు, వేగిపోయింది. ఇది పలచటి రసం పెట్టుకొని ఈ కూర పెట్టుకొని తినండి, ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.